హలో గైస్, ఈరోజు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ చపాక్ స్టేడియంలో జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో అయితే ఇండియా విజయటాంక మోగించింది కదా. అయితే దీని గురించి మాట్లాడదాం. అయితే ఈరోజు ఈ విజయంతో మనం రెండు రికార్డులను అయితే బద్దలు కొట్టేసామని చెప్పాలి. ఒకటి వచ్చేసరికి ఇప్పటి వరకు మనకి టెస్టుల్లో ఎప్పుడు కూడా 50 పైన విన్నింగ్ పర్సంటేజ్ ఎప్పుడు కూడా లేదు. ఈ రోజుతో ఆ పుణ్యం కూడా బంగ్లాదేశ్ పుణ్యాన ఆ రికార్డును కూడా బద్దలు కొట్టేసాం. దాని తర్వాత ఇంకో రికార్డు ఏందయ్యా అంటే అశ్విన్ భయ్య. సో అశ్విన్ ఇప్పటి వరకు ఇది 4th టైం. సో ఒక్క టెస్ట్లో ఇప్పటి వరకు ఏ ఇండియన్ ప్లేయర్ కూడా ఒకే టెస్ట్లో సెంచరీ, దాని తర్వాత 5 వికెట్ హాల్ తీసుకున్న ప్లేయర్ ఇప్పటి వరకు ఎవరు కూడా లేరు. సో దాన్ని 4th టైం అంటే ఆల్రెడీ అంతకుముందు 3 సార్లు ఈ రికార్డుని బ్రేక్ చేశాడు. దాని తర్వాత ఇప్పుడు 4th టైం మళ్ళీ ఒక సెంచరీ, దాని తర్వాత ఇంకొక 5 వికెట్ హాల్ అయితే తీసుకున్నాడు అశ్విన్ భయ్య. అయితే ఈ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటే మనకి ఫస్ట్లో అనిపించింది ఏంది అసలు ఫస్ట్లో వాళ్ళు బౌలింగ్ చేస్తుంటే ఊరి నాయన వీళ్ళేందర నాయన మళ్ళీ పాకిస్తాన్ మీద ఆడొచ్చి ఇక్కడ కూడా మన వలన కూడా మట్టి గరిపెత్తారేమో అని చెప్పేసి మనం కూడా అనుకున్నాం. అయితే దాని తర్వాత ఎప్పుడైతే 3 వికెట్లు కోల్పోయామో దాని తర్వాత జైస్వాల్, దాని తర్వాత పంత్. పంత్ బాబాయ్ అంటే తెలిసిందే కదా. హార్డ్ సిచ్యువేషన్స్ ఉన్నాయంటే పంత్ బాబాయ్ ఉంటాడు, పంత్ బాబాయ్ ఉన్నాడంటే హార్డ్ సిచ్యువేషన్స్ ఆడు ఉంటాయి. పంత్ బాబాయ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే 39 కొట్టాడు, దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే సెంచరీ కొట్టేశాడు. అది పక్కన పెడితే పంత్ బాబాయ్కి జైస్వాల్ బాబాయ్కి ఒక మంచి క్యామియో వచ్చింది. దాంట్లో ఫస్ట్ పంత్ బాబాయ్ 39 కొట్టి అవుట్ అయ్యాడు, దాని తర్వాత జైస్వాల్ బాబాయ్ 56 కొట్టి అవుట్ అయిపోయాడు. దాని తర్వాత ఏంద్రా మళ్ళీ ఇద్దరు అవుట్ అయిపోయారు, తర్వాత పరిస్థితి ఏంద్రా అని అనుకునేలోపు వెంటనే మళ్ళీ కేఎల్ రాహుల్ బాబాయ్ కూడా అవుట్ అయిపోయాడు. నాయన ఇక అయిపోయింది పోండిరా మన పని అనుకునేలోపు ఇద్దరు ఆల్రౌండర్లు ఎవరు అశ్విన్ బాబాయ్, జడ్డు బాబాయ్. సో వీళ్ళిద్దరు వచ్చి మ్యాచ్ మీద మనకు మళ్ళీ హోప్స్ క్రియేట్ చేశారు. సో వీళ్ళిద్దరూ కలిసి 199 రన్స్ పార్ట్నర్షిప్. 199 అంటే సో వీళ్ళిద్దరు సహాయంతో కొంచెం మన వాళ్ళు కొంచెం 400 పైన కొట్టగలిగారు. దాని తర్వాత చూసుకుంటే వాళ్ళు బ్యాటింగ్ వచ్చారు. బ్యాటింగ్ రాగానే ఫస్ట్లో మనకల్లే ఉన్నాడు కదా ఎక్స్ప్రెస్ ఎవరు బుమ్రా బాబాయ్, లేపితే ఆఫ్ స్టెంప్ లెగ్స్ అవతల పడింది. సో ఫస్ట్ వికెట్ పడిన తర్వాత వెంటనే ఇక టపటపా పడతాం స్టార్ట్ అయిన వాళ్ళే కూడా. సో ఈ విధంగా వాళ్ళకల్లా షాంటూ కొంచెం ట్రై చేశాడు, దాని తర్వాత ముష్ఫికర్ ఏదన్నా నిలబడతాడేమో అనుకున్నాం, షకీబుల్ హాసన్ నిలబడతాడేమో అనుకున్నాం, లితన్ దాస్ నిలబడతాడేమో అనుకున్నాం. అయినా సరే ఎవరిని కూడా మన బుమ్రా బాబాయ్ నిలబడిలా. మామూలుగా ఉండిద్దా బుమ్రాతో. సో ఆ విధంగా ఫస్ట్ ఇన్నింగ్స్ సంథింగ్ 146 సంథింగ్ వాళ్ళని ఆల్అవుట్ చేసేసాం. సో దాని తర్వాత మనం అప్పటికే లీడ్లోకి వెళ్ళిపోయాం. సో దాని తర్వాత మనకి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చి చూస్తే టపటప వికెట్లు పడుతున్నాయి, 3 వికెట్లు. నాయన ఏందిరా నాయన మళ్ళీ వీళ్ళు ఏం తొందరగా అవుట్ చేస్తారు మన వాళ్ళు అనుకుంటే దాని తర్వాత నిలబడ్డారు ఎవరు పంత్ బాబాయ్, గిల్లు బాబాయ్. వీళ్ళిద్దరు నిలబడితే వారు వన్ సైడ్ అయినట్టే కదా. సో అదే జరిగింది ఆడ కూడా. ఇద్దరు సెంచరీలు కొట్టుకున్నారు ప్రశాంతంగా, సెంచరీలు కొట్టుకున్నారు. దాంట్లో పంత్ బాబాయ్ చూసుకున్నట్టయితే ఒంటి చేత్తో 6లు తెలిసిందే కదా మనోడి గురించి. పంత్ బాబాయ్ ఒంటి చేత్తో 6 కొట్టాడు, దాని తర్వాత సెంచరీ కొట్టాడు. గిల్లు బాబాయ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ స్లోగా ఆడి దాని తర్వాత ఒక సెంచరీ కొట్టాడు. సో ఈ విధంగా అయితే మన వాళ్ళు 514 రన్స్కి వాళ్ళకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత చూసుకుంటే వాళ్ళు బ్యాటింగ్ వచ్చారు. ఫస్ట్లో వాళ్ళు కూడా మంచిగానే ఆడారు. సో దాని తర్వాత వికెట్లు టాప్ కోల్పోయారు. దాని తర్వాత ఈరోజు చూసుకున్నట్టయితే చివరిగా ఈరోజు మనం మాట్లాడుకుంటే ఈరోజు ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ఎవరిదన్నా ఉంది అంటే అది అశ్విన్ బాబాయ్ది. ఎందుకంటే ఫస్ట్లో మనకి షకీబుల్ హాసన్కి, దాని తర్వాత షాంటోకి. సో వీళ్ళిద్దరూ ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డప్ చేస్తున్నారు. వీళ్ళు మ్యాచ్ని ఏమైనా లాగేసుకుంటారు అనే సిచ్యువేషన్ వచ్చేలోపు అశ్విన్ బాబు ఎగురుకుంటాడా, ఏంద్రా మా చెన్నైకి వచ్చి మమ్మల్ని ఓడెత్తారా అని చెప్పేసి లేవేశాడు ఇంకో 3 వికెట్లు. వచ్చి రాగానే షకీబుల్ హాసన్ వికెట్ లేవేశాడు. దాని తర్వాత తర్వాత వెంటనే వచ్చి లితన్ దాస్ బాబాయ్ అయితే జడ్డు బాబాయ్ అవుట్ చేశాడు. దాని తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరున్నారు పాపం. దాని తర్వాత మిగిలింది ఇక షాంటూ బాబాయ్. షాంటూ బాబాయ్ కూడా కొంచెం పైకి లేపాడు. దాని తర్వాత హిట్టింగ్ చేద్దాం అనుకున్నాడు, క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది యశస్వి జైస్వాల్, షకీబుల్ హాసన్ క్యాచ్ ఎక్స్ట్రాడినరీ క్యాచ్. సో అది మ్యాచ్ని కూడా మలుపు తిప్పిందని చెప్పాలి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో మనకి వికెట్లో పడట్లేదు. సో ఎట్టగట్ట అశ్విన్ బాబాయ్ వచ్చి మా చెన్నైలోనే మీరు మ్యాచ్ గెలుస్తారా అని చెప్పేసి రావటం, దాని తర్వాత
జైష్వాల్ బాబాయ్ కొంచెం సపోర్ట్ ఇచ్చి క్యాచ్ పడతాం. మరి షకీబుల్ హసన్ బాబాయ్ని బయటకు పంపించడం, లిచన్ దాస్ బాబాయ్ని తర్వాత అవుట్ చేయడం, తర్వాత షాంటు బాబాయ్ని అవుట్ చేయడం, అయిపోయింది కదా మ్యాచ్. ఇంకేముంది, ఇంకా తర్వాత వాళ్ళు చూసుకుంటే ఒక్కరు కూడా డబుల్ డిజిట్ చేరలేదు. మరి ఈ విధంగా మరి మన వాళ్ళు అయితే 280 రన్స్ తేడాతో గెలిచేసారు ఆటోమేటిక్గా. వాళ్ళు కొట్టింది సెకండ్ ఇన్నింగ్స్లో 234, మన వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లోనే కొట్టేశారు. మరి 280+ కొట్టారు సెకండ్ ఇన్నింగ్స్లో మన వాళ్ళు. మరి ఒక్కదాన్ని కూడా మరి వాళ్ళు రీచ్ అవ్వలేకపోతే ఇంకేడ గెలుస్తారు చెప్పండి. సో అయిపోయింది మ్యాచ్. ఎట్టయినా మరి ఇండియాకి వచ్చి ఇండియా మీద గెలవడం అంటే మరి మాటలా కాదు కదా, మరి అదే జరిగింది. అయితే ఈ టెస్ట్ సిరీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి న్యూజిలాండ్ మీద ఉంది ఒక సిరీస్. సో దానికి మరి రేపు T20లో చూసుకున్నట్టయితే మన స్టార్ ప్లేయర్స్ కూడా కొంచెం రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత న్యూజిలాండ్ మీద కనుక కొంచెం గెలవగలిగితే ఆటోమేటిక్గా మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి ఈజీగా చేరుకుంటాం. ఇప్పటికీ మన ప్లేస్ చాలా వరకు కన్ఫర్మ్ అయినట్టే, ఎందుకంటే మనకి ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ ప్లేస్ చూసుకుంటే ఆస్ట్రేలియా, థర్డ్ ప్లేస్ చూసుకుంటే న్యూజిలాండ్. సో రేపు కనుక న్యూజిలాండ్ మీద కనుక మనం కొట్టామంటే ఆటోమేటిక్గా మనతో ఫిక్స్ అయినట్టే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి. సో ఏదేమైనా సరే మరి ఈ ప్లేస్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ని బట్టి బంగ్లాదేశ్ మన 4th ప్లేస్లో ఉంది. పాకిస్తాన్ కొట్టి మేము 4వ ప్లేస్కి వచ్చామని చెప్పి సంకలు గుద్దారు. ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ 6th ప్లేస్కి పడ్డారు. తెలిసిందే కదా, మరి ఇండియాతో పెట్టుకుంటే మరి మటాష్ అవడమే మరి. సో ఈ విధంగా వాళ్ళు 6th ప్లేస్కి వెళ్ళిపోయారు, మన వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఏదేమైనా సరే మన వాళ్ళు ఇంకొక 9 మ్యాచ్లు ఉన్నాయి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి ముందు. సో వాటిలో కనుక ఒక 4 మ్యాచ్లు చాలు, 4 చాలబ్బా మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళిపోవడానికి. 4 అంటే ఆడతా పాడతా గెలుస్తారు. రేపు ఇంకో మ్యాచ్ గెలుస్తారు. రేపు 26 నుంచి ఒక మ్యాచ్ ఉంది 27కి. సో ఆ మ్యాచ్లో ఈజీగా కొట్టేస్తారు. మరి దాని తర్వాత 3 మ్యాచ్లు న్యూజిలాండ్ మీద కొట్టేస్తారు, ఆస్ట్రేలియా మీద ఒక 5 మ్యాచ్లు ఉన్నాయి. సో అయిపోయింది మ్యాచ్, ఏం ఉండదు మరి. సో మరి దీని గురించి మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. మరి ఎవరి పర్ఫార్మెన్స్ మీకు గట్టిగా అనిపించింది. దాని తర్వాత రేపు బంగ్లాదేశ్ టూర్లో మరి మన వాళ్ళు టీం ఎలా ఉంటే బాగుంటుంది, మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఓకేనా, మరి ఉందాం అయితే.